శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త దర్శనము అధ్యాయం 5. నహుష చరిత్ర. ఒకరు భక్తితో సేవిస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సంతతిని సైతం కంటికి రెప్పలాగా ఎలా కాపాడుతాడో, ఎంతటి మహోన్నత స్థితికి తీసుకుపోతాడో తెలియాలంటే మనం నహుష చరిత్ర చూడాలి. పుత్రకాంక్ష. నహుష చక్రవర్తి అద్వితీయుడని, సశరీరంగా ఇంద్రపదవిని అధిష్ఠించిన నిరుపమానుడని మనకు ప్రసిద్ధమే గాని ఆ మహత్వానికంతటికీ వెనుక గల దత్తకృపాగాథను మనం ఎరుగం. నిజానికి నహుష జననమే దత్తాత్రేయ స్వామి వరం వల్ల వచ్చింది. ఆ కథ ఏమిటంటే, పూర్వం చంద్రవంశంలో ఆయు అనే రాజు పుట్టి లోకోత్తరంగా రాజ్యపాలన చేశాడు. తపస్సులో కానీ, బలంలో కానీ, యజ్ఞ యాగాల్లో కానీ, దానాల్లో కానీ, ధర్మాల్లో కానీ, సత్యవ్రతంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, భోగాలలో కానీ ఇంద్రుడు కూడా అతనికి సాటిరాడని దేవతలే కీర్తించేవారు. అంతటి ఆ రాజుకి వయస్సు పడమరకు మళ్ళినా సంతతి కలుగనే లేదు. ఉత్తమ సంతతి కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ప్రయత్నమూ ఫలించలేదు. చివరకు దత్తాత్రేయ స్వామిని ఆరాధించుదామని నిశ్చయించుకుని ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వెళ్ళేటప్పటికి దత్తస్వామి రాజుగారి బావమరిదిలాగా మంచి జోరుగా ఉన్నాడు. ఒంటి నిండా అనేక రత్నహారాలు, భూషణాలు, పూలమాలలు, అత్తరుపోతలు, ఒక్కటేమిటి ఎన్ని రకాల దర్జాలు ఉండడానికి అవకాశం ఉందో అన్ని దర్జాలు ఉన్నాయి. ఇవిగాక చేతిలో బంగారపు మద్యపాత్ర తళతళలాడుతోంది. అది కూడా చాలక ఒక పడుచుపిల్ల ఆయన తొడల మీదికి జారిగిలపడి ఉండి మధుబంధిస్తూ మొద్దులు గుడుస్తోంది. ఆయన ముందు అనేకులు స్త్రీలు, పురుషులు అన్న విచక్షణ లేకుండా తప్పతాగి ఒళ్ళు మరిచి నృత్యాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళల్లో కొందరు విప్రులు ఉన్నారు. ఎంత హంగామా ఉండాలో అంతా ఉంది. అయితేనేమి, రాజు వివేకి, స్వామిని గూర్చి చాలా విన్నవాడు. అందువల్ల జంకకుండా సరాసరిపోయి సాష్టాంగ వందనం చేసి 2 కాళ్ళు కళ్ళకద్దుకున్నాడు. స్వామి మరో ధ్యాసలో ఉన్నాడాయే. ఈ రాజు వ్యవహారం ఆయనకు విసుగు కలిగింది కాబోలు. ఛ, ఎవడ్రావాడు అని చాచి తల మీద ఒక్క తాపు తన్నాడు. ఛీ పోరా అని కసురుకున్నాడు. పైగా తాను చతుస్సముద్ర వేలావలయుత సమస్త భూమండల సామ్రాజ్యైక ఛత్రాధిపతి, సాటిలేని వీరుడు స్వామి బైరాగి. నిత్యము విలాసవతుల లాజాభిషేకాలతో నాజూకు తేలిన తన తలను చాచి తన్నాడు. ఎలా ఉండాలి రాజుకు? తానేమి చేసినా చెప్పుకునే దిక్కులేదా బైరాగికి? కానీ ఆ రాజు అలా భావించలేదు. స్వామి తన్నగానే అదే మహాభాగ్యం అనిపించింది అతనికి. వెంటనే చేతులు జోడించి, నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, త్వామహం శరణం ప్రాప్త శరణాగత వత్సల. దేవా, నిన్ను శరణుజొచ్చాను. నువ్వేమి చేసినా నేను ఇక్కడి నుంచి కదలను. స్వామి, నువ్వే త్రిమూర్త్యాత్మకుడివి, నువ్వే గోవిందుడివి. భక్తరక్షణ కోసం అత్రికి అనసూయమ్మకు పుత్రుడవై జన్మించిన కరుణాసాగరుడివి. ఆత్మదానం చేసుకున్న మహాదాతవి. అత్రిమునికి పుత్రుడవై జన్మించావు కనుక నిన్ను బ్రాహ్మణుడనాలి. కానీ స్వామి, నీవు కేవల బ్రాహ్మణ మాతృడివా? నేనేమి చెప్పగలను? నీ మాయను బ్రహ్మాదులే ఎరుగలేరట. ఇక నేనెంత? స్వామి, దయవహించి నన్ను అనుగ్రహించు అని అనేక విధాలుగా స్తుతిస్తూ నిలబడిపోయాడు. ఇక స్వామి కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకున్నాడు. చక్రవర్తి స్వామికి దాసానుదాసుడై పాద సంవాహనాది సపర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అనుక్షణం కంటికి రెప్పలాగా సేవ చేస్తున్నాడు చక్రవర్తి. అతను ఉన్నట్లే పట్టించుకోడు స్వామి. పోనీ పొమ్మనడు. ఏళ్లకేళ్లు దొర్లిపోతున్నాయి. అయినా రాజుగారికి విసుగు పుట్టలేదు, అధైర్యం ఏర్పడలేదు, దార్ఘ్యం సడలలేదు, శ్రద్ధ తగ్గలేదు. క్రమంగా ఏళ్లు గడవగా స్వామి రాజు చేత ఉపచారాలు చెప్పి చేయించుకోవడం ఎక్కువైంది. ఒరే, ఆ పుర్రెలో కళ్ళు పట్రారా అంటాడు. ఆ మాంసం ముక్కలు వేయించుకురారా అంటాడు. దాని బట్టలు ఉతకరా అంటాడు. స్వామి ఏది చెబితే అదే మహాప్రసాదం మహారాజుకి. ఆ చక్రవర్తి సేవలకి స్వామి మెత్తబడక తప్పలేదు. ఒకనాడు స్వామి నవ్వుతూ ఇలా అన్నాడు. భక్తులమంటూ చేరి ఊహు డబ్బులు కుమ్మరిస్తారు. డబ్బు చేరితే ఎంతటి వాడైనా భ్రష్టుడవుతాడు. తెలిసి తెలిసి ఇలాంటి అనాచారపు వెధవని ధర్మ ప్రతిష్టాపకుడివైన నువ్వొచ్చి సేవిస్తున్నావేమిటా అని ఆలోచిస్తున్నానయ్యా. చక్రవర్తి వెనువెంటనే చేతులు జోడించి, స్వామి, సర్వగతుడికి సర్వాత్ముడికి విధి నిషేధాలుంటాయా? ఆచార అనాచారాలుంటాయా అన్నాడు. పోవయ్య పిచ్చాడా, ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పకు. భ్రష్టుడు భ్రష్టుడే. పిచ్చి మహారాజువి గనక ఇన్నేళ్లు నాశనం చేశావు. బానిస కన్నా హీనంగా బతుకుతున్నావు. స్వామి, నీ లీలలు తెలుసుకోవడం ఎవరి తరం? నా జన్మకు మంచి రోజులు వచ్చాయి కనుకనే నిన్ను దర్శించగలిగాను.
సరే, ఈ మాటలకేం గాని పాపం ఏదో కోరిక పెట్టుకుని తీరుస్తానని ఆశతో ఇంత శ్రమపడుతున్నా వల్లే ఉంది. ఆ కోరిక ఏదో చెప్పు. స్వామి, నేను సంతానార్థినై వచ్చి మీ పాదాలు పట్టాను. ఇంకా ఏం కావాలో కోరుకో, అన్నీ ఒకసారే ఇచ్చేస్తాను. మాట్లాడుతూనే స్వామి బుడుంగున వరం ఇస్తాను కోరుకోమనేసరికి రాజుకి తత్తరమైంది. అయినా రాజు కనుక వెంటనే తేరుకుని, యోగేశ్వర, అర్జున వరదాత, నాకొక్క పుత్రుణ్ణియ్యి చాలు. వాడు మాత్రం సర్వజ్ఞుడు, సద్గుణశాలి, అజేయుడు, దేవబ్రాహ్మణ భక్తుడు, యజ్వ సూర్యుడు, వేదశాస్త్ర నిధి, విశేషించి ధనుర్వేద నిపుణుడు, అకుంఠిత ప్రజ్ఞాశాలి, దాత, ప్రజాపాలనా దక్షుడు, ఇన్నెందుకు వంశోద్ధారకుడు కావాలి అన్నాడు. స్వామి చిరునవ్వు నవ్వి, అదేం లెక్క, విష్ణువంశ సంభూతుడు, ఇంద్రసముడు అయిన సార్వభౌముడు పుడతాడు పో అన్నాడు. రాజు పరమానందంతో సాష్టాంగ వందనం చేశాడు. రాజు లేచేలోపు స్వామి ఒక పండును రాజు చేతిలో పెట్టి, ఈ పండు నీ భార్యకిచ్చి తినిపించు, ఇక నువ్వు బయలుదేరు, ఆలస్యం చెయ్యకు అన్నాడు. రాజు పండు అందుకొని మళ్ళీ నమస్కరించి లేవబోయే లోపలే స్వామి అంతర్ధానం అయిపోయాడు. ఏమి తొందర వచ్చిందో మరి. సుందర స్వప్నం. రాజు మహోల్లాసంతో రాజధానికి చేరి స్వామి చెప్పినట్టే చేశాడు. అనతి కాలంలోనే పట్టపురాణి ఇందుమతీదేవి గర్భవతి అయింది. కొన్ని నెలలు గడిచినాక ఆమెకు ఒక కల వచ్చింది. ఎవరో దివ్యపురుషుడు సూర్యుడిలా జాజ్వల్యమానంగా ఉన్నాడు. తెల్లటి బట్టలు, తెల్లటి పూలమాలలు, ఇంకా తెల్లటి మందహాసాలు జిగేలుమంటున్నాయి. అదీగాక శ్వేతచందనపు పూత ఉంది. ఒంటి మీద దివ్యభూషణాలున్నాయి. చేతులు 4 ఉన్నాయి. ఆ చేతుల్లో శంఖ, చక్ర, గదా, ఖడ్గాలున్నాయి. 2 చెవులకు 2 మణికొండలాలు ఒకేసారి ఉదయించిన 2 చంద్రబింబాల్లాగా ఉన్నాయి. ఒక తెల్లని 1000 పడగల పాము తన పడగలన్నీ విప్పి ఆ స్వామికి గొడుగు పడుతోంది. మందహాస మనోహరమైన ఆ స్వామి ఆకారం చూస్తుంటే ఏదో తెలియని అపూర్వ ఆనందం ఒకటి ఆమెను ఆవరింపచేస్తోంది. ఆ మూర్తి మెల్లమెల్లగా దగ్గరికి వచ్చింది. వచ్చి తన కుడి చేత ఉన్న శంఖాన్ని ఆమె మీదకు వంచింది. అసలే తెల్లని శంఖం, అందులోంచి ఇంకా తెల్లని పాలు ధారగా పడుతున్నాయి. ఆ పాలతో మహారాణికి అనేక పర్యాయాలు అభిషేకం చేశాడా దివ్యపురుషుడు. చివరికి మెడలో పెద్ద ముత్యాన్ని మాలికగా కట్టాడు. ఆమె చేతుల్లో ఒక తెల్లటి పద్యాన్ని పెట్టాడు. ఇంత చేసి చూస్తుండగా అదృశ్యమైపోయాడు. స్వప్నం కాగానే రాణికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన ఆనంద పారవస్యం ఆమెకు వదల్లేదు. చాలాసేపటి దాకా వచ్చిన ఆ సుందర స్వప్నం అంతా భర్తకు వివరించింది రాణి. అతను చాలా ఆలోచించాడు. చివరకు సౌనక మహామునిని రప్పించి ఆయనకు మనవి చేశాడు. నివేదించి, స్వామి, ఫలమేమిటి అన్నాడు. మహర్షి ఆనందంగా ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, నీకు పూర్వమే దత్తస్వామి వరమిచ్చాడని చెప్పావు కదా. స్వప్నంలో కనిపించిన వాడు ఆ స్వామే. రాణికి క్షీరస్నానం చేయించాడు. శ్వేతపద్మం ప్రసాదంగా ఇచ్చాడు. కనుక విష్ణువంశ సంభూతుడు, శాస్త్రజ్ఞుడు, గుణవంతుడు అయిన పుత్రుడు కలుగుతాడని తెలుస్తోంది. ఇంకా ఆ ముత్యం మెళ్ళో కట్టడం సంగతి ఆలోచిస్తే అది గర్భరక్షణ కోసం అనుగ్రహించిన రక్ష అనిపిస్తుంది. ఏమైతేనేమి, మొత్తం మీద అది చాలా ప్రశస్తమైన కళ. మీకు వంశోద్ధారకుడైన పుత్రుడు పుడతాడు, సందేహం లేదు. ఆ స్వప్న ఫలం విని రాజదంపతులు ఆనందంగా దత్తస్మరణ చేసుకుంటూ పుత్రోత్సవం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. పొంచి ఉన్న పులి. ఇదిలా ఉండగా ఆ కాలంలో హుండు అనే రాక్షసుడొకడు పరాక్రమవంతుడై దేవతల్ని జయించి లోకభయంకరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడి తపశ్శక్తి తీవ్రమైనదవటం వల్ల దేవతల్లో వాణ్ణి ఎవరూ ఎదిరించలేక చాటుమాటుగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వాడు స్వర్గం ఆక్రమించుకొని యథేచ్ఛగా భోగాలు అనుభవిస్తూ ఉండేవాడు. అతగాడికి ఒక కూతురు ఉంది, గండ అని దాని పేరు. ఆ పిల్ల ఒక రోజున తోటి చెలికత్తెలతో కలిసి నందనోద్యానంలో ఆడుకుంటూ ఉండగా పొదలచాటుగా కూర్చుని ఎవరో చారణ దంపతులు చెప్పుకుంటున్న మాటలు దాని చెవిన పడ్డాయి. ఆ మాటలు వినేసరికి దానికి ముచ్చెమటలు పోసినాయి. అది పరుగున సరాసరి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, భూలోకంలో ఆయువని ఎవరో రాజున్నట్ట కదా, వాడికి ఒక కొడుకు పుట్టబోతున్నట్ట, త్వరలో పుట్టబోయేవాడు విష్ణువంశ సంభూతుడట, వాడికి విష్ణువంత పరాక్రమం వస్తుందట, వాడు నిన్ను చంపేస్తాడట, ఇవాళ ఎవరో చారణ దంపతులు గుసగుసలాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను అని చెప్పింది. వాడు పైకప్పదిరేటట్టు నవ్వి కూతుర్ని బుజ్జగించి పంపేశాడు. కానీ లోపల గుండెలు అదరటం మొదలెట్టినాయి. విష్ణువంశ సంభూతుడు అనేసరికి దాంతో ఎందుకైనా మంచిది ఆ పుట్టబోయేవాడిని కడుపులో ఉండగానే గల్లంతు చేస్తే బాగుంటుందని తోచిందా పాపాత్ముడికి. తన తెలివికి తనే మురిసిపోతూ తక్షణమే వాడు అదృశ్య రూపంలో బయలుదేరి ఇందుమతీదేవి మందిరంలో దిగాడు. చూడటంతోనే ఆవిడ దివ్య తేజస్సు కళ్ళల్లో పొడిచినట్టయింది వాడికి.
ఇంత తేజస్సు ఈవిడికి ఎలా వచ్చిందా అనుకుంటూనే మొండితనం చేసి ఆవిడికి దగ్గరగా పోబోయేసరికి వాడికి ఒళ్ళంతా మంటలు, పోట్లు ఎగగొట్టుకు రావటం మొదలెట్టాయి. ఆ బాధ కోర్చుకోలేక వాడు అటు వెళ్లే ప్రయత్నం మానుకున్నాడు. ఆవిడికి గర్భవిచ్ఛిత్తి స్వయంగా చేద్దామనే వాడి పన్నాగం. అలా వమ్మైపోగా వాడనేక విధాలుగా భయాలు కల్పించి ఆ భయోద్రేకంలో గర్భస్రావం జరగాలని భూతాల రూపంలో కనిపించి భయపెట్టాలని ప్రయత్నించాడు. ఎన్ని తిప్పలు పడ్డా తన రాక్షసమాయలు ఎన్ని పన్నినా ఫలం సున్నా అయింది. దత్తాత్రేయ కృపా సంరక్షణం ఆమెకు ఉండగా వాడు చెయ్యగలిగిందేముంది? ప్రయత్నించి చివరికి వాడికే విసుగు పుట్టింది. వీడెవడో గట్టిపిండం లాగున్నాడురా, వదిలిపెట్టరాదు, పుట్టిన వెంటనే నరికేద్దాంలే అనుకుని పొదలో పొంచి ఉన్న పులిలాగా కనిపెట్టుకుని కూర్చున్నాడు. కొంతకాలానికి అంతఃపుర పరిచారికలలో కలకలం బయలుదేరడం చూసి ఏమిటా అని జాగ్రత్తగా గమనించారు హుండు. అమ్మగారికి పుట్టినవాడు కొడుకంటే కొడుకా, సాక్షాత్ సూర్యభగవానుడే. ఆ పిల్లవాడి శరీరకాంతితో పురిటిల్లంతా ప్రకాశించిపోతున్నది అని చెప్పుకుంటున్నారు దాసీలు. ఆ మాటలు చెవిన పడేసరికి తొందర పుట్టింది హుండుడికి. వాడిటూ అటూ చూసి అక్కడున్న దాసీల్లో ఒక దాని మీద ఆవేశించి పురిటింట్లోకి వెళ్ళాడు. లోపల మహారాణి సొమ్మసిల్లి పడిపోయింది తల్పం మీద. ప్రక్కనున్న దాసి అరనిద్దరిలో జోగుతూ చూస్తోంది. మిగిలిన వారంతా కునికిపాట్లు పడుతున్నారు. వాడు ఇదే సమయమని పిల్లవాడిని చేతపుచ్చుకుని దాసీ రూపంలోనే బయటకొచ్చి తటాలన ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు ఎవరికీ తెలియకుండా. వాడు సరాసరి తన స్వంత రాజధాని అయిన కాంచన పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యను పిలిచి పిల్లవాడిని అప్పగించి, ఏమే, వీడు నాకు శత్రువు, వీడి మాంసం వండించి నాకు ఫలహారం పంపించు అన్నాడు. ఆవిడ ఎంత రాక్షసైనా ఆడది కదా, పసికందును చూసి జాలిపడింది. అదేమిరా మగడా, వీడెంత, వీడి మాంసం ఎంత, నీ పంటి కిందకి రాదు, ఈ పసిగుడ్డు నీకు శత్రువు అంటావేమిటి, ఇంత పిరికోడివయ్యావేమిటి అన్నది లోపల జంకుతూనే. వాడింతెత్తున మండిపడ్డాడు. నోరు మూసుకొని చెప్పినట్లు చేసి చావు, నీ మాత్రం బోడి తెలివితేటలు మాకు ఉన్నాయి, చెప్పొచ్చావు ధర్మపన్నాలు, మీ కొంపంతా ఇంతే, ఎడ్డెమంటే తెడ్డెమంటారు. వీడు పెద్దవాడై నన్ను చంపుతాట, పెద్దమ్మాయి చెప్పింది, ఎవరో అనుకుంటుంటే విందట, అందుచేత నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి, నన్నంటే అను, మా కొంప సంగతి ఎందుకు అని సాగదీసుకుంటూ ఆ రాక్షసి పిల్లవాడిని తీసుకుని లోపలికెళ్ళి మేకల అనే సైరంధ్రికిచ్చి, ఒసే వంటవాడికిచ్చి వీడి మాంసం వండించవే, నిమిషంలో కావాలి అని పురమాయించింది. ఆ సైరంధ్రి ఓసిని దుంపతగా ఇదేం బుద్ధి అని లోపలనుకొని పైకి చిత్తమమ్మ అని పిల్లవాడిని వంటవాడికిచ్చింది వండమని. ఆ మహానుభావుడికి పిల్లవాడని పెద్దవాడని ఆ భేదాలేమీ లేవు పాపం. వరుసలో పడుకోబెట్టి పెద్ద కత్తి పెట్టుకొని అన్ని మాంసపు ముద్దలతో పాటు ఈ ముద్దని ముక్కలు చేద్దామని మెడ మీద వేసి కొట్టాడు. తెగలేదు. వాడికి అసలే తీరిక తక్కువ. ముక్కలు తరగటానికే ఇంతసేపు పడితే ఎట్లా? వాడు విసుక్కుంటూ బలమంతా ఉపయోగించి పసికందు మెడ మీద వేటు వేశాడు. దత్తరక్ష. ఆ దెబ్బకు అంతలావు కత్తి 2 ముక్కలైంది. అది చూచి ఆ సైరంధ్రికి గుండెలు అదిరినాయి. ఓరన్నో, వీడెవడో గొప్పోడిలా ఉన్నాడురా, వీడి కాంతి చూస్తేనే గుండెలకు బెదురు పుడుతోందిరా, వీడు మనకి చావడురా, వీడికింకా ఏమైనా చెయ్యబోతే మనకే ఏదైనా మూడుతుందేమోనని భయంగా ఉందిరా అని లబోదిబోమన్నది. అప్పుడు ఆ వంటవాడు పిల్లవాడి కాళ్ళు చేతులు అటూ ఇటూ త్రిప్పి పరిశీలించి చూశాడు. వాడికి సాముద్రికంలో కొంచెం ప్రవేశం ఉంది. ఇప్పుడు ఈ పిల్లవాడిలో ఎక్కడ చూస్తే అక్కడ మహారాజు లక్షణాలు కొట్టొస్తూ కనిపించాయి వాడికి. వాడు ఆశ్చర్యంలో మునిగి ఆ సైరంధ్రికి ఇలా చెప్పసాగాడు. ఉసే మేకలా, నువ్వు చెప్పింది నిజమేనల్లే ఉందే, పైనుంచి కింద దాకా అన్ని మహారాజు లక్షణాలే కనిపిస్తున్నాయి. ఆ మొగంలో తేజస్సు చూడు, సూర్యుడల్లే ఉందే మొహం, అసలు ఈ కళ్ళేమి, బుగ్గలేమి, ఆ మూతేమి, అన్నీ అద్భుతంగా ఉన్నాయనుకో. చేతులు చూడు ఎంత బొద్దుగా బలంగా ఉన్నాయో, మరి ఆ ఎదురు రొమ్ము చూడు పెద్ద పీటంతుంది. ఇవన్నీ అలా ఒగ్గాయి. 2 చేతుల్లోనూ శంఖచక్ర ఛత్ర మత్స్యాది రేఖలు ఎలా స్పష్టంగా ఉన్నాయో చూసావా? ఒసే చెల్లాయి, చూసిన కొద్ది ముద్దొస్తున్నాడే పిల్లోడు. ఏమిటి, వీణ్ణా మన హుండంగాడు చంపాలనుకుంది? వింటే చంపేస్తాడు, మనకెందుకులేమని ఊరుకుంటున్నాను కానీ నిజంగానే వీడికి పోగాలం దాపురించిందే. అమ్మాయి లేకపోతే పసికందుని చంపాలనుకుంటాడేమిటి? ఈ పిల్లవాడిని చంపాలంటే అది మనవాడి తరమంటావా? అంటా నేను ఒప్పుకోను. ఎలా ఒప్పుకుంటానే? నువ్వే చూసావు కదా, మన కత్తి 2 ముక్కలయ్యింది, కానీ వీడి మెడ కందనైనా కందలేదు. ఎందుకు విరిగిందంటావు కత్తి? ఎవరు విరగదీశారంటావు కత్తి? ఎవరు విరగదీశారంటావు చెప్పు మరి. నువ్వేం చెప్తావులే, నన్నే అడుగు, నేను చెబుతాను. అడగటం ఎందుకు, నేనే చెబుతాను వినుకో. ఎవడికైనా సరే
తను చేసుకున్న పూర్వపుణ్యం తన్ను రక్షిస్తున్నంత కాలం, దైవం అనుకూలంగా ఉన్నంతకాలం వాడికి ఆపదలనేవి ఉండవు. ఉండవంటే ఉండవంతే. తీసుకెళ్లి నీళ్లల్లో పారేయి, నిప్పులో కాల్చేయి, కత్తులతో పొడిచేయి, నీ ఇష్టం, ఏం చేసినా చేసుకో, వాడు మాత్రం చావడు. ఎందుకంటావా? వాడికి వాడి పూర్వపుణ్యం సహాయంగా ఉంది. అది సిద్ధాంతం. కనుక అమ్మయ్యో, ఈ పిల్లగాడికి ఇప్పుడు దైవం అనుకూలంగా ఉంది, దైవం వీడిని రక్షిస్తోంది. మనం మొండిపట్టు పడితే నువ్వన్నట్టు మన నెత్తినే ముడుతుంది దైవం. అలాగని ఎదురు తిరిగితే ఈ ముండా కొడుకు మనల్నే పీక్కు తింటాడు. కనుక ఏం చేయాలో ఆలోచించాలి జాగ్రత్తగా. కొందరు మాట్లాడడం మొదలెడితే వారికి ఇక ఎదుటివారితో ప్రసక్తి లేదు. మాట్లాడదలుచుకున్నదంతా మాట్లాడితేనే ఆగడం. ఆ పద్ధతి వాడే వంటవాడు. అయితే ఈ పిల్లవాడిని ఏం చెయ్యటమా అన్న చిక్కు ఎదురవ్వటం వల్ల ఆగవలసి వచ్చింది అర్ధాంతరంగా పాపం. ఆ తర్వాత వారిద్దరూ గుసగుసగా ఆలోచించుకుని ఆ రాత్రికి రాత్రే పిల్లవాడిని తీసుకుని వశిష్ఠ మహర్షి ఆశ్రమ ద్వారం దగ్గర వదిలిపెట్టేసి వచ్చారు. వచ్చేటప్పుడు ఓ లేడి పిల్లను పట్టి తెచ్చి ఆ మాంసం వండి అదే పిల్లవాడి మాంసం అని హుండుడికి పంపించారు. మద్యం మత్తులో వాడది ఆరగించి నిశ్చింతగా నిద్రపోయాడు. దత్తలీలలకు అసాధ్యమేముంది? దానవులు మానవులు అవుతారు, మానవులనేమిటి దేవతలే అవుతారు ఆయన సంకల్పిస్తే. దత్తరక్షణ ఉన్న బాలుడికి ఇక లోటేమిటి? సరాసరి వశిష్ఠాశ్రమానికే చేరాడయ్యే. తెల్లవారుజామున స్నానానికి బయలుదేరిన వశిష్ఠ మహర్షికి ఇంటి వాకిట్లో చందమామ లాంటి పిల్లవాడు కనిపించాడు. వెంటనే దివ్య దృష్టి వల్ల ఆయనకంతా తెలిసింది. అయినా ఏమీ తెలియని వాడిలాగా ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని నలుగురిని పిలిచి ఈ పిల్లవాడు ఇక్కడికి ఎలా వచ్చాడని విచారించి చివరికేదో దైవలీలలే పోనిమ్మని సర్ది చెప్పేసి మన ఆశ్రమంలోనే పెరగనియ్యండి ఈ పిల్లవాడిని అన్నాడు. ఒక మునిపత్ని ముందుకొచ్చి పిల్లవాడిని తను పెంచుకుంటానంది. వశిష్ఠ మహర్షి పిల్లవాడికి క్షత్రియోచిత సంస్కారాలన్నీ తనే చేసి నహుషుడు అని పేరు పెట్టాడు. పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి చదువులో మంచి చురుగ్గా పైకి వచ్చాడు. వశిష్ఠ మహర్షి స్వయంగా చదువు చెబుతుంటే ఇంకా లోటేమిటి? ఆ పిల్లవాడు పిన్న వయసులోనే చతుర్వేదాల్లోనూ షడంగాల్లోనూ విశేషించి ధనుర్వేదంలోనూ వేదాంత శాస్త్ర, కర్మశాస్త్ర, ధర్మశాస్త్ర, రాజనీతి శాస్త్రాలలోనూ చతుషష్ఠి కళలలోనూ అద్వితీయమైన ప్రజ్ఞ సాధించాడు. చెదిరిన కళ. మనం పిల్లవాడి వెంటబడి పరుగున రావటంలో తల్లి సంగతి మర్చిపోయాం. పాపం ప్రసవ వేదంలో సొమ్మసిల్లి పడిపోయిన ఆ తల్లి కొంతసేపటికి తెప్పరిల్లి అరతెరిచిన కళ్ళతో పిల్లవాడి కోసం చేతులతో తడుముకుంటూ చూసుకోగా పిల్లవాడేడి? ఆవిడ గుండె గుభిల్లుమంది. దాసీలంతా మేమెరుగు అంటే మేమెరుగమన్నారు. క్షణాల్లో అంతఃపురం అంతా గగ్గోలు పెట్టింది. పురిటిల్లైనా సందేహించకుండా చక్రవర్తి స్వయంగా పరిగెత్తుకొచ్చి దగ్గరుండి అంతఃపురం అంతా జాగ్రత్తగా వెతికించాడు. ఏమి లాభం? మహారాణి గుండెలు తలా బాదుకుంటూ ప్రాణాలు పోయేలా ఏడుస్తోంది. లోపల దుఃఖపు పొంగును అదుముకోలేక రాజుకు గుండె లవిసిపోతున్నాయి. మహారాణిని ఆపడం ఎవరి వల్ల కావటం లేదు. అయ్యో భగవంతుడా, ఇదేమి మాయ! ఏమిటి చిత్రం? ఇంతలో పిల్లవాడేమైపోయాడు? ఎవరెత్తుకుపోయారు? ఎవరికి మేము అపకారం చేశాం? అయ్యో, ఎంత అందగాడే నా బిడ్డ! విష్ణుమూర్తే పుట్టాడనుకున్నానే. కళ్ళతో తనివి తీరా చూసుకోనైనా చూసుకోలేదే. అయ్యో, వంశోద్ధారకుడు ఎన్నాళ్ళకు పుట్టాడనుకున్నానే. అయ్యయ్యో, దత్తాత్రేయ స్వామి, స్వామి దేవా, నువ్వు వరమిచ్చావయ్యా. కొడుకు దీర్ఘాయువు చక్రవర్తి అవుతాడని వరమిచ్చావయ్యా. నా తండ్రి, నీ మాటలు కూడా కలలేనా? నా తండ్రి, కలలో కూడా నెత్తిన పాలు పోసావు కదయ్యా. స్వామి, ఇప్పుడు ఇలా నిప్పులు పోస్తున్నావేమిటయ్యా? జరిగినదంతా కూడా స్వప్నమేనా స్వామి? ఓరి నా బిడ్డ, ఎంత పాపిష్టిదాని కడుపును పుట్టావురా? ఎక్కడున్నావో, ఏం కష్టాలు పడుతున్నావో? ఓయమ్మో, నేనెందరి పిల్లల్ని కాజేశానో పూర్వజన్మల్లో, ఏ తల్లి బిడ్డలకు ద్రోహం చేశానో. దైవమా, ఎవరైనా దాచుకుని ఉంచిన సొమ్మును అపహరించానేమో. భోజనాల వేళ వచ్చిన అతిథిని కసిరి పంపేశానేమో. అయ్యో, శ్రాద్ధభోక్తలకు కడుపు నిండా అన్నం పెట్టలేదేమో. అయ్యో, ఏం పాపం చేశానో. నా అదృష్టం తళుక్కున మెరిసినట్టే మెరిసింది. మెరిసిందనుకునే లోపలే మాయమైపోయింది. అయ్యో, మళ్ళీ ఎన్ని జన్మలెత్తితే మాత్రం మళ్ళీ నాకు ఇలాంటి కొడుకు పుడతాడా? స్వామి దత్తయ్యా, మమ్మల్ని ఇలా మోసం చేయటం ధర్మం కాదయ్యా అని ఆవిడ విలవిలా ఏడ్చి ఏడ్చి అసలే పచ్చి ఒళ్ళు అవటం వల్ల, ఆ పైన ఈ కడుపు చుమ్మల ఘాతం అవటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. మహారాజు కూడా కొంతసేపు మహారాణిలాగా దుఃఖావేశంలో కొట్టుకుపోయాడు. కానీ అతను పురుషుడు, ఆ పైన మహారాజు, అదీగాక సహజంగానే ధీరుడు, అన్నిటినీ మించి వివేకశీలి కనుక గుక్క తిప్పుకొని జాగ్రత్తగా ఆలోచించసాగాడు. ఇంతలో మహారాణికి తెలివి వచ్చి మళ్ళీ ఏడవసాగింది. అప్పుడు రాజు రాజరికపు మర్యాదలను ప్రక్కకు పెట్టి ఆమె పక్కనే నేల మీద చతికిలపడి వెన్ను నిమురుతూ మెల్లగా ఓదార్చసాగాడు. దేవి, స్వామి అనుగ్రహం మనకుంది. స్వామి అనుగ్రహాన్ని మనం శంకించరాదు. ఆ అనుగ్రహమే లేకపోతే అసలు పిల్లవాడెలా కలిగాడు చెప్పు?
ఆయన మనం అడిగిన వరాల కంటే అధికంగా ఇచ్చాడు. అలాంటి స్వామి మనల్ని వంచిస్తాడా? అదెప్పటికీ జరగదు. పోనీ అదలా ఉంచు. నీకొచ్చిన స్వప్నం ఎంత దివ్యమైనది! సౌనక మహామునీంద్రులు అంతటి వారు దాని ఫలం ఏమని చెప్పారు? నువ్వే ఆలోచించు. పిల్లవాడు కనిపించడం లేదు, అంతేగాని ఆపద జరిగినట్లు ఆధారమేమీ లేదు కదా. కనుక మనం స్వామి అనుగ్రహాన్ని శంకించరాదు. అయితే జరిగిన దాంట్లో ఏదో దేవరహస్యం ఇమిడి ఉంటుంది, మనకు తెలియదది. స్వామి చెప్పాడు, సౌనకముని చెప్పాడు. ఇంకా సందేహమా? మన పిల్లవాడు మన ఇంటికి తప్పకుండా తిరిగి వస్తాడు. దుఃఖం పనికిరాదు. మళ్ళీ దత్తస్వామినే ప్రార్థిద్దాంలే. రాజు భార్యని ఇలా ఓదార్చుకుంటూ ఉండగా ఉన్నట్టుండి నారద మహర్షి వచ్చాడు అక్కడికి. మహర్షి రాక మంచి శుభసూచకమని ఆనందిస్తూ అర్ఘ్యపాద్యాదులతో సత్కరిస్తున్న రాజును చూచి, అలా ఉన్నారేమిటయ్యా అన్నాడు. రాజు తన గోడంతా చెప్పుకున్నాడు. రాజు అంత ఉద్వేగంగా చెప్పుకుంటే తేలిగ్గా కొట్టిపారేశాడు నారదుడు. ఏం భయం లేదు, వాడే వస్తాడు, వచ్చి చిరకాలం మిమ్మల్ని సేవిస్తాడు అనేసి ఆయన మళ్ళీ తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఆయనకి నిమిషం కాలు నిలవదు. ఆ మాటలు వినేసరికి మహారాణికి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. దత్తాత్రేయ స్వామి వరాలు పుల్లైతే అమ్మో లోకాలు తలక్రిందులైపోవా, ఆ స్వామే తమకు గతి అనుకుని ఆ రాజదంపతులు పరస్పరం ఓదార్చుకుంటూ దత్తస్వామిని ప్రార్థించుకోసాగారు. స్వామి, నీవిచ్చిన పుత్రుని నీవే రక్షించు తండ్రి అని ఇందుమతీదేవి ప్రార్థించసాగింది. స్వామి జగద్గురు, ఈ సంసార సంకటాల నుంచి మమ్మల్ని ఉద్ధరించు తండ్రి. నీ అనుగ్రహం వల్ల నాకు అన్ని సౌఖ్యాలు ఉన్నాయి. పుత్రుని కూడా నువ్వే ఇల్లు చేరుస్తావు. అది నేను వేరే కోరుకోవలసిన పని లేదు. కనుక నాకు ఇంకా కావలసినది ఏదీ లేదు, కోరుకోవలసింది ఏదీ లేదు. స్వామి, నీ పాదసేవను నాకు అనుగ్రహించు చాలు అని రాజు ప్రార్థించుకోసాగాడు. రోజులు అలా వెళ్ళిపోతున్నాయి. చాలా సంవత్సరాలే గడిచిపోయినాయి. ఆ తల్లిదండ్రులకు దినమూ నిరీక్షణగానే కాలం గడుస్తోంది. అయినా వారికి ఆ ధైర్యం లేదు. అభ్యుదయం. అక్కడ వశిష్ఠాశ్రమంలో నహుషుడు సర్వవిద్యా విశారదుడై, సింహ విక్రముడై, లోకైక సుందరుడై, నియత వ్రతుడై కాలం గడుపుతున్నాడు హాయిగా. అలా ఉండగా ఒకనాడు వశిష్ఠ మహర్షి అతన్ని పిలిచి, బాబు, సమిధులు, కుశలు, పళ్ళు కాస్త సమృద్ధిగా కావాలి. అందువల్ల నువ్వు స్వయంగా వెళ్ళి సమృద్ధిగా తీసుకురా అని పంపించాడు. అందువల్ల ఆశ్రమ సుదూర ప్రాంతాలకు వెళ్ళిన నహుషుడికి అక్కడ ఎవరో దేవజాతుల వారు మాట్లాడుకుంటూ ఆకాశ మార్గాన పోతూ ఉండడం కనిపించింది. ఆ మాటల్లో తన పేరు వినిపించటం వల్ల దేవభాష తెలిసినవాడు కనుక జాగ్రత్తగా విన్నాడు. అదిగో ఇతనే ఆయువుకు ఇందుమతికి పుట్టిన పిల్లవాడు నహుషుడు. ఇతడు పుట్టడంతోటే తల్లిదండ్రుల్ని ఎడబాయవలసి వచ్చింది. అందువల్ల ఇతని తల్లి ఎంతో శోకిస్తోంది. అదలా ఉండగా శివకన్య అయిన అశోకసుందరి ఇతన్ని భర్తగా కోరి సుదుష్కరమైన తపస్సు చేసింది. అలా చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న దగ్గర నుంచి నహుషుడి మనస్సు ఎందుకో భారమైపోయింది. అతను ఆశ్రమానికి తిరిగి వచ్చి ఫలాదులు వశిష్ఠ మహర్షికి సమర్పించి అడవిలో తను విన్న మాటలన్నీ చెప్పాడు. అప్పుడు సన్నగా నవ్వి మహర్షి అతని కథంతా చెప్పాడు. చెప్పి, నాన్న, హుండాసురుడు నిన్ను సంహరించాలని చూశాడు. బ్రతికున్నావని తెలిస్తే మళ్ళీ అపకారమే చేస్తాడు. అదలా ఉండగా ఆ అశోక సుందరిని కూడా వాడు చెరసాలలో పెట్టి హింసిస్తున్నాడు. పాపం, ఆ పిల్ల ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకుని ఉంది. అందువల్ల బాబు, ఇక సమయం వచ్చింది. నువ్వు వెళ్ళి ముందు ఆ హుండాసురుణ్ణి సంహరించు. వాడు లోకోపద్రవకారిగా ఉన్నాడు. వాణ్ణి సంహరించడం పుణ్యప్రదం. ఆ శివకన్యను స్వీకరించు. అక్కడ నీ తల్లి తండ్రి నీ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. నువ్వు భార్యతో కలిసి వెళ్ళి ఆ తల్లిదండ్రులకు సంతోషం కలిగించు. వారిని సేవించుకో. ఇదిగో ఈ ధనుర్బాణాలు తీసుకో, నీకు విజయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. నహుషుడు మహోత్సాహంతో వశిష్ఠ మహర్షికి, ఇతర మునిజనానికి పాదాభివందనం చేసి ఆశీస్సులు స్వీకరించి బయలుదేరబోయేటంతలో ఆకాశంలోంచి దివ్యరథం ఒకటి దిగివచ్చింది. అది 1000 గుర్రాలు కట్టి ఉన్న ఇంద్రరథమని మహర్షి జనులు గుర్తించారు. అంతలో మాతలి అనగా ఇంద్రుడి సారథి ముందుకు వచ్చి, రాజపుత్ర, ఇది ఇంద్రరథం. యుద్ధార్థివైన నీకిది ఇంద్రుడు పంపిన కానుక. ఇవిగో దివ్యాస్త్రాలు రథంలో సిద్ధంగా ఉన్నాయి. అస్త్రసహితంగా రథాన్ని గ్రహించి అసుర సంహారాన్ని నిర్వహించు అన్నాడు. నహుషుడు రథానికి నమస్కరించి ఇంద్రుణ్ణి మనస్సులో ధ్యానించి మాతలికి చేతులు ముగిడ్చి రథాన్ని అధిరోహించాడు. ఆ దివ్యరథంలో అతను అపర భాస్కరుడిలాగా ప్రకాశించాడు. ఆ రథంలో ప్రయాణం చేసి హుండ రాజధాని అయిన కాంచనపురం చేరి ఊరి వెలుపల ఉద్యానవనం దగ్గర ఒక్క క్షణం ఆగాడు నహుషుడు. అంతలో కనులు మిరుమిట్లు కొలిపేటంతటి మహాసౌందర్యంతో జిగేలుమంటున్న దేవసుందరి ఒకతే అతని దగ్గరకు చనువుగా వచ్చి ఇలా చెప్పసాగింది. రాజకుమారా, ఇంత చనువుగా దగ్గరకు వచ్చింది ఎవరనుకుంటున్నావా? నేను దేవకాంతను, రంభను, శివకన్య అశోక సుందరి పంపిన దూతను.
మా అశోక సుందరి ఒకసారి వశిష్ఠాశ్రమంలో ఉన్న నిన్ను చూచింది. అప్పుడే నీ రూప రేఖ వయో విలాస సౌందర్యాలు, నీ బల పరాక్రమ తేజో విద్యా బుద్ధి విశేషాలు చూచి నీ మీద అనురాగం నిలిపింది. అటు తర్వాత దేవలోకంలో విస్తరించిన నీ కీర్తితో ఆమె వలపు విస్తరించింది. అప్పుడు నీ అంతటి మహనీయుడికి అర్ధాంగి కాగల అర్హతను సంపాదించడానికై మా బోటి చెలికత్తెల ప్రోత్సాహంతో తీవ్రమైన తపశ్చర్యకు దిగింది. అయ్యా, తపస్సులకు అసాధ్యాలు లేవు కదా. హిమగిరి తనయ పరమేశ్వరుణ్ణి గెలుచుకున్నట్టు తాను నిన్ను గెలుచుకోవాలని తపస్సును స్వీకరించుకొని ఒంటరిగా నియతవ్రత శీలయ్యి ఉన్న మా చెలినొకనాడు ఈ పాడు హుండాసురుడు చూశాడు. చూచి దుర్బుద్ధితో సమీపించి తన్ను వరించమన్నాడు. చీ పొమ్మని తిరస్కరించింది మా చెలి. దాంతో వాడు రెచ్చిపోయి తన గొప్పతనం తనే వేనోళ్ల చాటుకుంటూ వాగి ఇప్పుడు నేను నిన్ను పట్టుకుపోతా, ఎవడడ్డం వస్తాడో చూస్తానంటూ మీదకు రాసాగాడు. అప్పుడు మా చెల్లి నిర్భయంగా నిలిచి, ఒరే దుష్టుడా, నన్ను బలాత్కరించావంటే నీ తల 1000 వక్కలవుతుంది సుమా, జాగ్రత్త, నిన్ను చంపేవాణ్ణి వరిస్తాను నేను, నా తపస్సు వడ్డీ ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నానని శపించింది. అది విని ఆ మూర్ఖుడు మరింత రెచ్చిపోతూ ఉండగా నేను అడ్డం వెళ్ళి, దానవేంద్ర, ఇదేమిటి, నువ్వు కూడా ఇలా చేస్తున్నావు? యువతల్ని ఇలాగైనా వశం చేసుకోవటం, 2 మెరమెచ్చు మాటలు చెబితే వల్లో పడని ఆడదుంటుందా? ఇలా పెళుసుగా మాట్లాడితే ఆడది దగ్గరకు వస్తుందా? అసలు వచ్చినా సుఖం ఉంటుందా అని ఏవో సమయోచిత ప్రసంగాలు చేసి వాణ్ణి అప్పటికి అవతలకు పంపించేశాను. కానీ నవ్వాడప్పటికి ఆగినట్టే ఆగి తరువాత మాయలాడి రాక్షస స్త్రీలను పంపించి ఆమెను తన ఇంటికి తెప్పించి బంధించేశాడు. అలా చేస్తే ఆమె తనకు వశమైపోతుందని వాడి ఆశ. కానీ ఆమె తన తపశ్శక్తితో తన శీలాన్ని కాపాడుకుంటూ, రాజకుమారా, నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది కనుక వీరా, నువ్వు వాణ్ణి త్వరగా సంహరించి ఆమెను రక్షించకపోతే ఆమె తన ప్రాణాలను తీసుకోవాలని నిశ్చయించుకుంటోంది. ఇక నీ చిత్తం. ఆ మాటలు విని నహుషుడు గంభీరంగా తల ఊపి, అందుకోసమే మేమిక్కడికి వచ్చామని మీ సఖితో చెప్పండి అని ఆమెను పంపివేసి భూంతరాళాలు బద్దలయ్యేటట్టు విజయ శంఖారావం చేశాడు. శంఖారావం ఆ ధ్వని విని ఇదేదో యుద్ధాహ్వానంలాగా ఉందనుకుని తన్ను యుద్ధానికి పిలిచేదెవరా అనుకుని ఆ హుండాసురుడు భటుల్ని పంపాడు. పోయి విషయమేమిటో కనుక్కురండిరా అని. వాళ్ళొచ్చి నహుషుడితో మాట్లాడి తిరిగి వెళ్ళి హుండుడితో, దొరా, ఎవడో నహుషుడట, ఎవడో ఆయువనే రాజు కొడుకట, నిన్ను చంపడానికి వచ్చాడట అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయువు కొడుకనంగానే వాడు ఉలిక్కిపడి, ఇదేమిరా, నేనతన్ని చిన్నప్పుడే పలహారం చేశానే, ఇంకా ఆయువు కొడుక్కి ఆయువు ఎక్కడ మిగిలిందిరా బాబు, ఇదేమో నా ప్రాణాల మీదకి నిజంగానే వచ్చినట్టుంది అని కంగారు పడుతూ భార్యని, సైరంధ్రిని, వంటవాడిని అందరినీ పిలిపించి విచారణ ప్రారంభించాడు. ఇంటి దొంగనేశ్వరుడైనా పట్టలేడని కదా సామెత. ఆ వంటవాడు అందులోనూ రాటు తేలిన వాడాయే. ఆ బొట్టోడి గుండెల్లో మాంసం పీకేసి నీకు పలహారంలో వేసి మిగిలిన శవాన్ని విసిరేసి అవతల పారేశాను ఆ రోజే అని నదురు బెదురు లేకుండా ఖంగున చెప్పాడు. హుండుడికి ఏమీ పాలిపోలేదు. పైగా ఆ వంటవాడే అందుకున్నాడు మళ్ళీ. అదేంటి దొరా, నువ్వే అట్టా బెదురుతావేంటి? ఈ దేవతలు మహామాయిలోళ్ళు, వాళ్లే వాడికి మళ్ళీ ప్రాణం పోసుంటారు. అసలు అదంతే కదా. కానీ కాలం వస్తే చచ్చినోళ్లే బతుకుతారు, బతికినోళ్లే చస్తారు ఢమామని. అయినా ఆ ఇంద్రుణ్ణి జయించినోళ్ళం, మనకు భయం ఏమిటి, జంకేమిటి? మళ్ళీ బతికితే మళ్ళీ నరికేస్తాం, అంతే కదా అంటూ వాడే స్వయంగా ఇంద్రుణ్ణి జయించినట్టు హుండుడికి ధైర్యం చెప్పటం ప్రారంభించాడు. దాంతో హుండుడికి అహంకారం పొడుచుకొచ్చింది, ఒళ్ళు మండింది. కానీ వాణ్ణేమనాలో తోచలేదు. చివరికి వికటంగా నవ్వి, భలే చెప్పావురా, నా మనసులో మాటే అనేశావు అని మెచ్చేసుకుని ధైర్యం తెచ్చుకుని గబగబా సైన్యం కూర్చుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఊరి వెలుపల వీరి కోసం ఎదురు చూస్తున్నాడు వీరనహుషుడు. అతన్ని చూడగానే వీరావేశం పొంగి హుండాసురుడు సేనలన్నిటినీ వ్యూహాలుగా పన్ని పురిగొలిపి నహుషుడి మీదకి తోలాడు. వాళ్ళు తోమరాలు, పరిగలు, ప్రాసలు, పట్టిసాలు, పరశువులు, ముసలాలు, ముద్గరాలు, శూలాలు, భల్లాలు, కత్తులు, కటారులు, అంకుశాలు, కసలు మొదలైన విచిత్రాయుధాలు పట్టుకొని పెడబొబ్బలు పెట్టుకుంటూ ఆయుధాలను దూరం నుంచే మీదికి విసురుతూ నహుషుడి మీదకు మూకొమ్మడిగా వచ్చిపడ్డారు. వీరనహుషుడు అలవోకగా నవ్వుతూనే శరవర్షంతో ఆ ఆయుధాల్ని, ఆ రాక్షస వీరుల్ని అల్లంత దూరంలోనే తుత్తునీయులు చేయసాగాడు. అందరికీ తలో నహుషుడున్నట్టు కనిపించసాగాడు. కొందరికి అతని జాటంకారాలు వింటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. కొందరికి అతని సింహనాదాలు విని గుండెలు పగిలినాయి. కొందరికి అతని శంఖారావాల వల్ల చెవులే కాదు పుచ్చలే విచ్చినాయి. కొందరికి అతని రథచక్ర ధ్వని వినగా అది తనమించిపోతుందనిపించి అక్కడికక్కడే గుండెలాగిపోయినాయి. ఇలా వారంతటి వారే చావగా మిగిలిన వారు కొందరు బాణవర్షం వల్ల ముక్కలు ముక్కలయ్యారు.
మరికొందరు నెత్తురు ముద్దలయ్యారు. మరికొందరు మాంసపు చూర్ణమైపోయారు. ఆ వీరసింహుడి విజృంభణ ధాటికి తట్టుకోలేక అనతి కాలంలోనే అసుర సైన్య వ్యూహాలన్నీ చల్లా చెదురైపోయినాయి. కొందరు బెదిరి దిమ్మెరపోయి యుద్ధం మాని పక్కకు తప్పుకోసాగారు. కొందరు చచ్చిన వారిలాగే నేలకు ఖర్చుకొని పడిపోసాగారు. కొందరు పిక్కబలం కొద్దీ పరుగెత్తసాగారు. అది చూచి హుండాసురుడు మండిపడి, ఒరేయ్ ఒరేయ్ సన్నాసుల్లారా, పారిపోకండ్రా, ఎవడ్రా మీకు పిరికి మందు పోసింది? యుద్ధాల్లో ఒకడు చస్తే మరొకడు పారిపోతాడంట్రా? ఇంటా వంట లేని పని చేస్తున్నారా? అసలు మీరు గట్టిగా తలుచుకుంటే ఈ మానవుడెంతరా? మనం ఇంద్రుణ్ణి, యముణ్ణి, అగ్నిని, వాయువును, చివరికి ఈశ్వరుణ్ణి కూడా ఎదిరించి గెలిచిన వాళ్ళం కదరా. మర్చిపోయారా ఏంటి? తలుచుకుంటే ఈ పోరగాణ్ణి అప్పడం నమిలినట్టు నమిలేయగలరు మీలో ఏ ఒక్కడైనా. అయినా నేనుండగా మీకు భయమేమిరా? నేనే స్వయంగా యుద్ధం చేస్తే అది మన రాక్షస జాతికే అప్రతిష్టగా ఉంటుందని చూస్తున్నాను. రండి, ఉరకండి, నరకండి, చూస్తారేమిటి? తన్నండి, పొడవండి, చంపండి, అందరూ ఒక్కసారి మీద పడండి అని అనేక విధాలుగా సేనల్ని ప్రోత్సహించుకుంటూ సమీకరించుకొని మళ్ళీ నహుషుడి మీదకు తోలాడు. ఆ వీరుడు అలవోకగా నవ్వుతూనే అందరినీ చిత్తు చేశాడు నిమిషాల్లో. చూస్తుండగానే సేనంతా పలచబడిపోయింది. యుద్ధరంగం బోసిపోయి ఉరుమన్నట్టయింది. అది చూచి హుండాసురుడు చండ విక్రముడై ముందుకు దూకి, ఒరేయ్ ఒరేయ్ బొడ్డూడని బొట్టెగాడ, నీకు రోజులు మూడాయి కనుకే నా ఎదుటికొచ్చావు, రారా ఇట్రా, నా దగ్గర చూపించు నీ ప్రతాపం. అప్పడాలు తిని శానా రోజులైంది, ఇవాళ నాకు పచ్చప్పడం దొరికినట్టేలే, రారా అంటూ పెద్ద కొండలాంటి బాణాల్ని నహుషుని మీదకు పరంపరగా కురిపించసాగాడు. వీరనహుషుడు, రారా, నీకోసమే కదా నేనొచ్చింది, దైవం నా ద్వారా నీకు పాపఫలం అందించబోతోందిలే, రా అంటూ ఆ బాణపర్వతాలను అవలీలగా భేదించి నుగ్గు చేసి ఎదురు పెనుమంటల వంటి బాణాలను హుండుడి మీదకు వేశాడు. వాడి పెనుమంటలకు తట్టుకోలేక ఎలాగో తప్పించుకొని రాక్షసమాయితో అదృశ్యమైపోయి కనుమూసి తెరిచే లోపల వచ్చి నహుషుడి ముంజేతి మీద శక్తి కొలది గదతో కొట్టాడు. ఆ దెబ్బకి చేతిలో ఉన్న ధనుస్సు ముక్కలైపోయింది. అయితే మాతలి అనేక రాక్షస యుద్ధాలలో సారథ్యం చేసి ఆరితేరినవాడు కనుక ఇది రాక్షసమాయ ప్రయోగమని గుర్తించి తటాలన రథాన్ని గిరగిరా తిప్పుకుంటూ విచిత్రంగా తోలుతూ వెనక్కి తిరిగి, నాయనా వీళ్ళు మాయావులు, జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమరపాటు పనికిరాదు అంటూ చెయ్యి కాస్త నిమరసాగాడు. ఈ మాటల్లో రథవేగం కాస్త తగ్గింది. ఆ హుండు ఇదే సమయమని రథాన్ని, సారథిని, గుర్రాల్ని శరవర్షంతో ముంచివేయసాగాడు. కానీ క్షణాల్లో తేరుకున్న వీరనహుషుడు మరో ధనుస్సు అందుకుని శత్రు శరవర్షాన్ని వమ్ము చేస్తూ, భయం లేదు, రథం వాడికి అభిముఖంగా పోని అని మాతల్లిని హెచ్చరించాడు. అంతలో నహుషుడు ఇంద్రాస్త్రం ప్రయోగించి రాక్షసమాయను విడగొట్టేశాడు. అది చూసి మాతలి మహోత్సాహంతో రథం తోలసాగాడు. ఆ హుండు బండరుపులు అరుచుకుంటూ పిడుగులా గర్జించుకుంటూ మళ్ళీ మరొక రకపు మాయను పన్ని తాను కనిపించకుండా కొండంత శూలం ఒకటి చేత్తో పట్టుకుని మరో చేత్తో గొడ్డళ్ళు విసురుతూ ఘోరమైన యుద్ధం చేయసాగాడు. సమయజ్ఞుడైన మాతలి హెచ్చరిక మీద గాంధర్వాస్త్రం ప్రయోగించాడు నహుషుడు. దాంతో పెద్ద శూలం పట్టుకొని మీద పడబోతున్న రాక్షసుడు కనిపించాడు. వీరనహుషుడు బెదరక మనస్సులో గురువైన వశిష్ఠ మహర్షిని, దేవప్రభువైన ఇంద్రుణ్ణి తలుచుకుని నమస్కరించి సమంత్రకంగా బాణాలు వేశాడు. అవి రెండు వజ్రాయుధాల్లా వెళ్ళి వాడి రెండు చేతుల్ని చెట్టు కొమ్మలు నరికేసినట్టు నరికేసినాయి. చేతులు తెగి రెండు పక్కల రెండు రక్తపు బుగ్గలు బుస్సున ఎగజిమ్ముతుండగా వాడు ఒళ్ళు తెలియని బాధలో, కోపంలో, వీరావేశంలో పెద్ద సుడిగాలిని కల్పించి నహుషుడిని మింగేద్దామని నోరు తెరుచుకొని పరిగెత్తుకు రాసాగాడు. ఆ సుడిగాలికి రథము, నహుషుడు నిలదొక్కుకోవడమే కష్టమైంది. మరో పక్కన వాడు పరుగెత్తుకొస్తున్నాడు. అప్పుడు మాతలి సలహా వల్ల ఇంద్రశక్తిని ప్రయోగించాడు వీరనహుషుడు. ఆ శక్తి ప్రయోక్త అంతఃసారం వల్ల 1000 రెట్లు అధికంగా ప్రకాశిస్తూ మహావేగంతో పోయి హుండుడి గుండెలకు తాకింది. ఆ తాకుతో వజ్రపు దెబ్బకు కుప్పకూలిన మహాపర్వతంలాగా వాడు పెడబొబ్బలు పెట్టుకుంటూ మెలికలు తిరుగుతూ నేలకూలాడు. ఆ చప్పుడుకి 100 పిడుగులు ఒక్కసారిగా పడినట్లయింది. ఆ శబ్దానికి ముల్లోకాలు కంపించినాయి. వీరనహుషుడు చేసిన ఆ అద్భుత కార్యాన్ని చూసి దేవతలంతా నివ్వెరబోయి అంతలో తేరుకొని ఆ బాలవీరుని మీద పుష్పవృష్టులు కురిపించారు. ఇటు హతశేషులైన రాక్షసులు తమ నాయకుడు కూలిపోగానే గుండెలు జారి తలో దిక్కుకి పారిపోయారు. విజయశంఖాన్ని మహోత్సాహంతో పూరిస్తున్న నహుషుణ్ణి సిద్ధులు, చారణులు ప్రశంసించారు. గంధర్వులు విజయగీతాలు పాడారు. దేవతలు ఆశీస్సులు పలికారు. అనురాగం.
అంతలో ఇందాక వచ్చిన రంభ అక్కడకు వచ్చింది. ఆమె ప్రక్కన మరెవరో సుందరాంగి తల వంచుకొని నిలబడి ఉంది. వారిద్దరూ దగ్గరకొచ్చారు. అందులో ఆ రంభ అభినందన పురస్కరంగా ఆశీర్వచనం పలికింది. ఆ రెండవ సుందరి తల వంచుకునే చేతులు జోడించి నమస్కరించింది. విజయోత్సాహంతో ఉల్లాసంగా ఉన్న వీరనహుషుడు ఆ రెండవ సుందరి వంక నిర్నిమేషంగా చూశాడు. ఆమె సౌందర్యానికి అతడు ఆశ్చర్యపరవశుడయ్యాడు. ప్రక్కనున్న రంభ సౌందర్యం త్రిజగద్విస్తృతం. అయితే ఈ సుందరి సౌందర్యానికి ఆ రంభ సౌందర్యానికి పోలికే లేదు. ఈవిడ బాగా చిక్కి ఉంది. అయినా తేజో విశేషం చేత మామూలుగానే కనిపిస్తోంది. ఆ ముఖంలో కనిపిస్తున్న తాపస తేజస్సు ఆశ్చర్యకరంగా ఉంది. విలాసైక జీవనులైన దేవతా స్త్రీలలో సత్వమయమైన ఈ తేజస్సు ఎలా వచ్చిందా అనుకున్నాడు నహుషుడు. ఆ సుందరి ముఖంలో లజ్జ, భయము, సందేహము కూడా దోబూచులాడుతున్నాయి. ప్రక్కనున్న రంభ ప్రతి అణువులోంచి విలాసం రాలిపడుతోంది. ఈమె ప్రతి నిశ్వాసంలోంచి వినయం ఉరకలు వేస్తోంది. శరీర నిర్మాణానికి మించి వేసుకున్న అలంకరణలోంచి పొంగుకొని వస్తోంది రంభలో సౌందర్యం. శుష్కించి నిరలంకారమై ఉన్న శరీరంలోంచి అనిర్వచనీయమైన లావణ్యమేదో వరదలవుతోంది ఈ సుందరిలో. తన దుస్తుల తీరులో, తన ప్రత్యంగ సౌందర్య విశేషాన్ని ప్రకటించుకోవడంలో ఉంది రంభ సమ్మోహకత. వినయం చేత, మర్యాద చేత చేసుకున్న వస్త్రాలంకరణలో ఒదిగి ఉండడం చేత మిన్నంత ఎత్తుగా ఎదిగి ఉంది ఈ సుందరి సౌందర్యం. విలాసోజ్వలమైన రంభ సౌందర్యం మత్తెక్కించేదిగా ఉంది. సత్వమనోహరమైన ఈ సుందరి సౌందర్యంలో ప్రశాంతి నెలకొని ఉంది. ఈ తారతమ్యాన్ని కొద్ది క్షణాలు నిర్నిమేషంగా గమనిస్తూ నిలబడిపోయిన రాజకుమారుణ్ణి, లజ్జా సందేహాలతో ఓరకంట ఆ రాజకుమారుణ్ణి తిలకిస్తున్న ఆ సుందరిని మార్చి మార్చి గమనించింది రంభ. రాజకుమారుడి మనస్సు ఆ సుందరి సత్వ సౌందర్యం మీద లగ్నమైంది గాని అతడు ధర్మం చేత, వినయం చేత, గాంభీర్యం చేత నిశ్చలంగా ఉండిపోయాడని గ్రహించింది రంభ. అప్పుడు ఆమె రాజకుమారుణ్ణి మళ్ళీ అభినందించి చిరునవ్వుతో ఇలా చెప్పసాగింది. మహావీర రాజకుమార, ఈమె నీ చెప్పిన మా చెల్లి అశోక సుందరి. నీకై ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉంది. నీకై తపోమయమైన జీవితాన్ని గడుపుతున్నది. ఈమె తపశ్శక్తికి భయపడే ఆ హుండు ఈమె దరిచేరడానికి జంకేవాడు. మొండితనం వల్ల తెచ్చి బందీ చేసుకున్నా, లేనిపోని కొరివిని తెచ్చిపెట్టుకున్నానే అని మదనపడుతూ ఉండేవాడు. నాయన, రాక్షస గృహంలో ఉన్నదే అని సందేహం పెట్టుకోకు. అంతమాత్రం చేత ఆమెకు దోషం అంటలేదు. పూర్వం సీతామహాసాధ్వి రాక్షస గృహంలో ఉండవలసి రాలేదా? ఈమె కూడా అలాంటిదే. ఆ హుండు నగరంలో ఉన్న ఈవిడ తపస్సు నిరంతరాయంగానే గడిచింది. చూస్తున్నావు కదా ఆ ముఖవర్చస్సును. తపస్సు చేత, నీ విరహం చేత చెరిసగంగా కృషించి శల్యావశిష్టంగా ఉంది. అయితేనేమి తపోమయమైన మహా తేజస్సులతో మమ్మల్నందరినీ మించిన సౌందర్యం ఆమెలో ప్రకాశిస్తోంది. అందువల్ల నాయన, నువ్వీ తపస్విని పాణిని గ్రహించు. మీ ఇరువురికి శుభం కలుగుతుంది. ఆ మాట విని నహుషుడు సన్నగా నవ్వి, అమ్మా, గురువాజ్ఞతో ఇక్కడికి వచ్చాం. ఇక ముందు కూడా గురువాజ్ఞే మాకు మార్గదర్శకం. రండి, ముందు వశిష్ఠాశ్రమానికి వెళదాం. భగవంతులైన వశిష్ఠ మహర్షుల ఆజ్ఞ మీకు కూడా శిరోధార్యమే కదా అన్నాడు. వారిద్దరూ అంగీకారంగా ఔదలల చేతులు జోడించారు. నహుషుడు వాళ్లను రథం ఎక్కించుకుని ఇతర దేవతా వర్గానికి వీడ్కోలు చెప్పి వశిష్ఠాశ్రమానికి వచ్చి దూరంగానే రథం ఆపి తాను ముందు పోయి గురువైన వశిష్ఠ మహర్షి పాదాల మీద వాలి విజయ వృత్తాంతమంతా వివరించి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. అంతలో అశోక సుందరి వచ్చి మహర్షి పాదాలకు వందనం చేసి అనుగ్రహించండి అంది దీనంగా. ఆయన మందహాసపూర్వకంగా కళ్యాణ సిద్ధిరస్తు అన్నాడు నహుషుడి వంక చూస్తూ. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి మునిజనుల సమక్షంలో అశోక సుందరి నహుషుల వివాహాన్ని వశిష్ఠ మహర్షి యథాశాస్త్రంగా జరిపించారు. ఆనందం. తరువాత ఒక రోజున వశిష్ఠ మహర్షి నహుషుణ్ణి పిలిచి, నాయన, ఇక నువ్వు నీ భార్యను తీసుకుని స్వగృహానికి వెళ్ళు. ఇక్కడ మమ్మల్ని సేవించినట్లే అక్కడ తల్లిదండ్రుల్ని భక్తితో సేవించుకో. ఇక బయలుదేరు అని చెప్పి మేనక అనే అప్సరసను, అశోక సుందరి చెలికత్తెను పిలిచి, నువ్వు పోయి ఈ శుభవార్తను ముందుగా మహారాజుకు తెలుపు అని పంపించాడు. మేనక తెచ్చిన శుభవార్తను విని ఇందుమతీదేవి ఆయుష్ చక్రవర్తి అంతులేని ఆనందంలో తేలిపోయి అనేక విధాలుగా దత్తాత్రేయ స్వామిని స్తుతించుకుంటూ పరస్పరం దత్తమహిమలే ఉగ్గడించుకుంటూ ఉప్పొంగిపోతూ మహోత్సవంగా ఊరంతా అలంకరింపజేసి యువరాజుకు స్వాగతోత్సవం సిద్ధం చేశారు. ఇంతలో నహుషుడు దివ్యరథంలో భార్యాసహితుడై వచ్చి తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు.
తమ కొడుకు పెరిగి పెద్దవాడై వశిష్ఠ మహర్షి అంతటి వాడి దగ్గర సర్వ విద్యలు నేర్చి ఇంద్రజేత అయిన హుండాసురుడంత వాణ్ణి అసహాయసూరుడై జయించి ఇంద్రాదులకే మిత్రుడై దేవకాంతని భార్యగా పొంది ఇంతటి ప్రయోజకుడై తమ దగ్గరకు క్షేమంగా చేరడం అంతా తలుచుకునేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందంతో మైమరిచిపోతున్నారు. పుత్రుని పదే పదే శిరసును ఆఘ్రాణిస్తూ దత్తాత్రేయ స్వామి కృప ఇంతటి మహోన్నతమైందని మాటిమాటికి చెప్పుకుంటూ ఆ దంపతులు పొందిన ఆనందం ఇంతింతని చెప్పడానికి వీలు లేదు. ఆ విధంగా నహుషుడు అనుక్షణం గండాలను తప్పించుకుని చివరకు హుండాసురుణ్ణి సంహరించి సాటిలేని మేటి చక్రవర్తిగా రాణించాడంటే అదంతా దత్తప్రభువు అతని తండ్రికి చేసిన అనుగ్రహ ప్రభావం కాక మరేమిటి? ఇతడు ఆయన్ని సేవించలేదు, దర్శించనైనా లేదు. అయితేనేమి స్వామి భక్తుల్నే కాక భక్త సంతతిని కూడా విడిచిపెట్టడు. ఇందుకీ నహుష కథే నిదర్శనం. జై గురుదేవ దత్తకు జై.